మాట్లాడి ఏంటే రా ఇడికి కొంచెంసేపు నాతో కూడా మాట్లాడు. దినానికి ఎన్నిసార్లు చేస్తాడు కావ్య వాడు ఫోను? వాడికేం పని పట్టలేదా? వాడు కటింగ్ చూడు, వాడు ఆ వాల్కుని చూస్తేనే నాకు అయ్యేలే. వాడు చినిగిన ప్యాంటే వేసుకుంటాడు, నువ్వు చినిగిన బట్టలే వేసుకో. కరెక్ట్గా ఇద్దరు పోయి అడుక్కోండి ఆ సర్కల్లో కూర్చొని. అబ్బా మనోళ్ళకి తెలిస్తే ఎంత అవమానం. మొన్న నేను డాడీ బండిలో పోతా ఉంటుంది చూడు, వాడు పోతా ఉన్నాడు. వాడు కొంచెం ఇట్ట ఊంగుతా ఫ్రెండ్ జట్లో పోతా ఉన్నాడు. కొంచెం తీసుకున్నట్టుగా ఉంది వాడు. ఆ హ్యాబిట్ కూడా ఉంది. కాదు చూస్తా బాయిలో ఎట్లా తోసేదని ఆలోచిస్తూ ఉంటాను నేను. వాడు చూస్తే పక్కా ఫ్రాడ్గా ఉండడు. ఈ కాలం బిడ్డలు చూసేసారా అంటే కాల్ చేసి వచ్చేస్తారు. ఇంకా కూడా చిన్న బిడ్డలు మాత్రం ఎవరు చెప్పినా వాళ్ళు మాయమట్ల పడిపోతారా? మీ డాడీకి కూడా ఇష్టంలే, నిజంగా చెప్పినా నాకు కూడా ఇష్టంలే వాడు. జస్ట్ నీకోసమే ఆగిండాం కావ్య, వేరే ఆప్షన్ లేదనేసి. ఇంట్లో ఎవరికి ఇష్టం లేవాడు. నువ్వు ఒక్కసారి ఆలోచించరా, నీకెట్ట నచ్చినాడు కావ్య వాడు.